నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ పేటీఎం బ్యాచ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మనం చూసాము మరి ఆడవాళ్ళ గురించి ఎంత అనుచితంగా వ్యాఖ్యలు రాసిందో. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా మరి అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేయకుండానే నిజానిజాలు తేల్చకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించి గుడ్లవల్లేరు ఘటనలో వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించి ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు పోలీసులు ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది, మరి దీని గురించి వైసీపీ అయితే ఒక ప్రచారాన్ని లేవనెత్తుతోంది. మరి అక్కడ జరిగినటువంటి ఘటనపై స్పందించినందుకు కానీ ఆయన అరెస్ట్ చేశారు అని చెప్తోంది. మరి ఇంతకీ ఆయన ఏ విధంగా స్పందించారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం. నమస్కారం అండి. సార్, గుడ్లవల్లేరు ఘటన గురించి ఓ పక్క చంద్రబాబు గారు స్పందించారు. దానిపైన ఎంక్వైరీ అయితే నడుస్తోంది. అక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా లేడీ పోలీసులే రక్షణ ఇస్తూ ఉన్నారు. సో ఎలాంటి వీడియోస్ ఉన్నా సరే మేము లీక్ చేయము, మేమంతా తరువుగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నా కూడా వైసీపీ సోషల్ మీడియా మనం చూస్తూనే ఉన్నాం, ఇదే అదునుగా భావించి దుష్ప్రచారానికి పూనుకుంది. అలాగే ఒక వ్యక్తి ఇంటూరి రవికిరణ్ అనే సోషల్ మీడియా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన అంటే ఇలాంటి విషయాల్లో ఏంటంటే అమ్మాయిల పర్సనల్ సంబంధించినవి నిజానిజాలు తెలుసుకోకుండా బయట అబ్బాయిలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయనైతే కొన్ని వ్యాఖ్యలు చేశారంటున్నారు. మరి దీనిలో ఆయన అరెస్ట్ చేయడం ఏమైనా తప్పంటారా? వైసీపీ ఎందుకు కావాలని మమ్మల్ని టార్గెట్ చేశారు అని మాట్లాడుతుంది, ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయటంలో ఇంకా ఆలస్యం జరిగిందనే చెప్పాలి. ఇంకా అసలు ఎంత దారుణమైన పోస్టులు పెట్టాడు అంటే, ఇతను ఇప్పుడు గుడ్లవల్లేరులో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీద పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి ఏం చెప్పారు అంటే, అక్కడ వాష్రూముల్లో హిడెన్ కెమెరాలు లేవు అని అక్కడ సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీ చెప్పాడు. ఓకే, జిల్లా ఎస్పీ అట్లా చెప్పినా కానీ మనం నమ్మాల్సిన పని లేదు, నమ్మాల్సిన అవసరం లేదు. ఆ ఎస్పీ చెప్పింది తప్పు. ఓకే, ఇప్పుడు ఎస్పీ చెప్పింది తప్పు అని ప్రచారం చేయటంలో వైసీపీ చాలా ఉత్సాహం చూపించి ఈ క్రమంలో ఏం చేశారు, ఇప్పుడు పోలీసులు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన పోలీసులు కాదు వీళ్ళకి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. ఎట్లా ఐపీసీ ఎట్లా చెబితే అట్లా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఐపీసీ ప్రకారం వైసీపీ ప్రకారం పనిచేయమని ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ లేవు. అందుకని పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎస్పీ వచ్చి హిడెన్ కెమెరాలు లేవు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అంతటితోటి ఆగలేదు. వాడు ఎవడైతే కుర్రాడు ఉన్నాడో వాడి ల్యాప్టాప్లు సీజ్ చేశారు. వాడి గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ల్యాప్టాప్లు సీజ్ చేశారు. అవన్నీ ఆ హార్డ్ డిస్కులు విశ్లేషించారు, వాళ్ళ సెల్ ఫోన్లు విశ్లేషించారు. ఇవన్నీ చేసి ఆడపిల్లలకి సంబంధించిన వీడియోలు లేవు అని ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ విషయాన్ని చెప్పారు. ఇంకా కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అసలు ఇంత గొడవ జరగడానికి కారణం ఏదో ఉంటుంది కదా, ఆ కారణం బయటికి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ముందర మరి పోలీసులు ఏం చేయాలి, ఈ ఆందోళన చెందుతున్న అమ్మాయిలకి వాళ్ళకి అసలు విషయం చెప్పాలి. అమ్మ, మీకేమి మీ భద్రతకి భంగం కలగదు, మీకు సంబంధించిన వీడియోలు ఏమీ లేవు అని చెప్పాలి కదా. అది బాధ్యత గల పోలీసులు చేయాల్సిన పని కదా. వాళ్ళు అదే చేశారు కదా. మేమింకా ఈ హార్డ్ డిస్కులు సెల్ ఫోన్లు అనలైజ్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే మాకు అందులో కూడా ఏమి ఇటువంటి కంటెంట్ దొరకలేదు అని పోలీసులు చెప్పారు. కేసు క్లోజ్ చేయలేదు, వెతుకుతున్నారు వాడి కోసం, వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం అక్కడ ఉన్న ఒక పిల్లాడు, ఆ పిల్లాడి గర్ల్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నారు. ఇది అక్కడ వరకు జరిగింది. కేసు దర్యాప్తులో ఉండంగానే ఈ పేటీఎం బ్యాచ్, ఈ బ్లూ మీడియా బ్యాచ్ అంతా వాళ్ళు మొదలుపెట్టి పర్టికులర్గా ఇతను ఇప్పుడు మీరు చెప్పిన పేరు గల వ్యక్తి, ఈ ముంబై హీరోయిన్ ఉంది కదా కాదంబరి జత్వాని కేసు ఏంటి, డీజీపీ, ఒక ఐజీ, ఒక డిఐజీ, అంటే కింద నుంచి వస్తే విశాల గున్ని, కాంతిరాణా టాటా,
పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా అప్పుడు డీజీపీగా పనిచేశాడు కదా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఈ ముఠా జగన్ ముఠా చెప్పిన ఆదేశాలని వాళ్ళు పాటించి ఐపీసీని మర్చిపోయి, వాళ్ళు ఐపీఎస్ అనే విషయం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గుండాల్లాగా మారి బాంబే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ 45 రోజులు కస్టడీలో పెట్టి టార్చర్ పెట్టి, కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ అంత ఘోరంగా ప్రవర్తించి ఆ అమ్మాయికి అసలు జీవితం అంటే భయం పుట్టేలాగా చేసిన నరరూప రాక్షసులు. ఇది జరిగిన సంఘటన. ఈ సంఘటన వీళ్ళు ఈ పెద్ద పెద్ద చదువులు చదివిన వీళ్ళు, ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ పోలీస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి మాట వినటం ఏంటి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు పాటించటం ఏంటి, ఇదంతా చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయి కాదంబరి జత్వానీని తీసుకొచ్చి అభ్యంతరకరమైన సిచ్యుయేషన్లో వీడియోలు తీసి ఈ పోలీస్ అధికారులు మరి ఎవరికి చూపించారో మనకు తెలియదు కానీ బయట వాళ్ళకి చూపించారు. ఇది దారుణమైన ఇన్సిడెంట్ ఈ కాదంబరి జత్వానికి సంబంధించి. ఈ గుడ్లవెల్లేరులో జరిగింది ఒక సంఘటన, కాదంబరికి జరిగింది ఇంకొక సంఘటన. ఈ రెండిట్లో కూడా ఆడపిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆడపిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మనం బాధ్యత గల వ్యక్తులుగా మనం ఏం చేయాలి అంటే ఆడపిల్లలకి భరోసా కల్పించాలి. గుడ్లవెల్లేరు ఘటనలో పోలీసులు ఆ పని చేశారు. ఇక్కడ చేసిందే పోలీసులు కాబట్టి వాళ్ళ మీద దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయిని బాంబే నుంచి తీసుకొచ్చి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ఇక్కడ కేసు దర్యాప్తు ఇంకా జరుగుతున్నది. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ దర్యాప్తులో వచ్చిన అంశాలే తప్ప పోలీసులు ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. అంటే కేసు దర్యాప్తులో ఉన్నది, ఈ కేసు దర్యాప్తులో ఉన్నది, ఆ కేసు దర్యాప్తులోనే ఉన్నది. ఇక్కడ ఏంటి, ఈ కాదంబరి జత్వానికి సంబంధించిన కేసు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ పోలీసు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని మెడకు చుట్టుకుంటున్నది. వీళ్ళందరినీ కాపాడటానికి ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఈ గుడ్లవెల్లేరు సంఘటన మీద ఫోకస్ పెట్టింది. దీన్ని బయటికి తీసుకొస్తున్నది, బయటికి తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. అక్కడికి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని పంపించి ఈ గుడ్లవెల్లేరు సంఘటన మీద గొడవలు చేయిస్తున్నది. ఇదే జగన్మోహన్ రెడ్డి అయి ఉంటే క్రూరంగా అణిచివేసి ఉండేవాడు. అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆడపిల్లలు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో మీరు చర్య తీసుకోవడానికి వీల్లేదు, వాళ్ళు ప్రొటెస్ట్ చెబితే మీరు వాళ్ళకి కాపలాగా ఉండండి అని చెప్పి పంపించాడు పోలీసుల్ని. ఇది జరిగింది. ఇప్పుడు ఈ గుడ్లవెల్లేరు సంఘటనని పెంచి పెద్దది చేయాలి. ఎందుకు పెంచి పెద్దది చేయాలి? ఈ కాదంబరి జత్మలాని కేసుని మరుగున పడేయాలి. ఈ కేసుని ఎందుకు మరుగున పడేయాలి? ఇందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఇందులో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడు, ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు, ఇందులో కాంతిరాణా టాటా ఉన్నాడు, ఇందులో విశాల్ గున్ని ఉన్నాడు. కాబట్టి ఈ కేసుని సప్రెస్ చేయటానికి కొత్త కేసుని సృష్టించాలి. ఆ కొత్త కేసుని సృష్టించడంలో భాగంగా ఈ గుడ్లవెల్లేరులో అసలు ఏమీ జరగని సంఘటనను తీసుకొచ్చి ఆడపిల్లలకి ఆంధ్రప్రదేశ్లో భద్రత లేదు, ఆడపిల్లల శీలాన్ని వేలం వేస్తున్నారు, వీడియోలు చేసి అమ్ముకుంటున్నారు అనే దారుణమైన కామెంట్లతోటి, అతి నీచమైన అతి హేయమైన కామెంట్లతోటి ఈ పేటీఎం బ్యాచ్ అంతా కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అంత గుప్పిస్తున్నారు. 100 కోట్ల రూపాయలు వెచ్చించి సోషల్ మీడియాను పెట్టుకొని ఈ సోషల్ మీడియా సైన్యంతో ఇటువంటి అసభ్యకరమైన మొత్తం ఈ సమాచారాన్ని సమాజంలోకి పంపించి ఈ కాదంబరి కేసుని సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా
మీరు చెప్పిన ఇంటూరి రవికిరణ్ అనే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఈ కాదంబరి ఒక ఫోటో పెట్టాడు. ఈ గుడ్లవల్లేరులో అమ్మాయిలు ఆందోళన చేస్తున్నది పెట్టాడు. పెట్టి ఈ సినిమా బాంబే సినిమా యాక్టర్ మీద అతి నీచంగా, అసలు మామూలుగా ఏ మనిషి కూడా, అంటే రోజు కడుపుకు అన్నం తినే ఏ మనిషి చెయ్యకూడని కామెంట్లని చేశాడు. అంటే నేను ఆ మాటలు మాట్లాడను, కానీ ఇటువంటి అమ్మాయికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తున్నది, ఈ గుడ్లవల్లేరు పిల్లలకి ప్రభుత్వం రక్షణ కల్పించట్లేదు అని ఒక అభూత కల్పనతోటి తన పొలిటికల్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయటానికి ఈ లేని సంఘటనని పెద్దది చేసి ఉన్న సంఘటనల్లో బాధితురాలని ఒక నీచమైన వ్యక్తిగా చిత్రీకరించే ఘోరమైన నేరం చేశాడు ఈ ఇంటూరి రవికిరణ్ అనేవాడు. ఇతను ఇప్పుడే కాదు, అంత ముందర కూడా అరెస్ట్ చేశారు. ఒకసారి అరెస్ట్ చేసినప్పుడు కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. కానీ నీచమైన, మామూలుగా ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లక్షల కర్రీ పఫ్ఫులు తెచ్చుకొని తినేశాడని చెప్పి ఏదో వార్తలు వచ్చినాయి. మొత్తం మీడియాలో అంతా కూడా వచ్చింది. ఇన్ని లక్షలు అయింది, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, మొత్తం 5 సంవత్సరాలు ఎగ్ పఫ్ఫులే దీన్ని బతికాడు జగన్మోహన్ రెడ్డి అని ఏదో సంథింగ్ అట్లా వచ్చింది. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కేకులు తింటున్నారని చెప్పి ఇంటూరి రవికిరణ్ అనేవాడు ఒక ఫేక్ ఫోటోలు తయారు చేసి పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఆఫీసర్లతోటి రివ్యూ చేసే సమయంలో ఆ ఫోటో పెట్టి దాని మీద కేక్ ఫోటోని తీసుకొచ్చి దాని మీద పేస్ట్ చేసి ఆ ఫోటోని పెట్టి కేక్ తింటున్నాడు, ఇన్ని లక్షల కేకులు తిన్నాడు అని పెట్టాడు. ఎప్పుడన్నా వెళ్ళావా, చూసావా నువ్వు చంద్రబాబు నాయుడు మీటింగులో? అసలు ఏమన్నా అటువంటివి ఉంటాయా? ఆయన మాట్లాడతాడు, పంపిస్తాడు, వెళ్ళిపోతారు. కేకులు పెట్టుకొని తినేది నీ తాడేపల్లి ప్యాలెస్లో. ఇది ఎవ్వరూ కూడా ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తల్ని వాటిని సీరియస్గా తీసుకొని వాటిని కరెక్షన్స్ చేసుకోవాలి. అంతేగాని ఇంటూరి రవికిరణ్ లాంటి వాళ్ళని పెట్టి దాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చూపించి ప్రజలను అందరినీ కూడా మోసం చేద్దామని ప్లాన్ చేయడం ఏంటి? ఇతను అది చేస్తూ ఉన్నాడు. నాయకులని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళని అత్యంత నీచంగా చూపించటం, కొన్ని క్యారికేచర్లు అవి ఇవి వేసేసి వాళ్ళని చాలా అసహ్యంగా చూపించటం. అంటే ఒక విమానంలో చంద్రబాబు నాయుడు అందరికీ కేకులు ఇస్తున్నట్టు సర్వరు డ్రెస్ వేసి చంద్రబాబు నాయుడు అందరికీ కేకులు పంచి పెడుతున్నట్టు, కేకుల్లో కుంభకోణం జరిగినట్టు ఇట్లా ప్రచారం చేస్తూ ఉంటే ఇతన్ని అరెస్ట్ చేయకూడదా? ఇతన్ని అరెస్ట్ చేయటంట భావ ప్రకటన స్వేచ్ఛకి విఘాతం కలిగించడంట. భావ ప్రకటన అంటే స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? ఎన్ని మీడియాలని బ్యాన్ చేసావు, ఎన్ని పేపర్లని బ్యాన్ చేసావు, ఎంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేసావు. అరెస్ట్ చేసి కరోనా వార్డుల్లో పెట్టి సోషల్ మీడియా యాక్టివిస్టులని చంపేశావే. నువ్వు వచ్చి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్తావా? నువ్వు చేశావని చంద్రబాబు చేయట్లే. ఈ ఆడపిల్లల్ని చిన్న పిల్లలమ్మ, వాళ్ళు ఏంది ఇంజనీరింగ్ చదివే పిల్లలు, వాళ్ళని రెచ్చగొట్టడానికి. ఇప్పుడు నువ్వు వాళ్ళని రెచ్చగొడతావో ఏదని చేస్తావు అది వేరే విషయం. వీళ్ళ వీడియోలు ఉన్నాయి అని నువ్వు పదే చెబుతూ ఉంటే ఆ పిల్లల తల్లిదండ్రులు, ఆ పిల్లల బంధువులు ఎంత భయపడతారమ్మా సమాజంలో. నువ్వు చేయాల్సిన పని అదే. నీకు బాధ్యత గల ముఖ్యమంత్రిగా నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావే, నీకేమన్నా బాధ్యత ఉందా? చదువుకునే ఆడపిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ తల్లిదండ్రుల మీద మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ చుట్టాల్లో వీళ్ళని చులకన చేసి వీళ్ళందరినీ కూడా సమాజం అసహించుకునేలాగా చెయ్యాలని ఇంత కుట్ర పన్నుతావా? దేనికోసం?
ఆ జత్వానీ కేసు నుంచి నువ్వు బయటపడటం కోసం. జత్వానీ కేసు నుంచి నిన్ను నీకు సంబంధించిన ప్రైవేట్ ఆర్మీగా ప్రవర్తించిన ఐపీఎస్ ఆఫీసర్లని కాపాడుకోవటానికి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావా? ఇది ఇక్కడ జరుగుతున్నది మొత్తం. అందుకని పోలీసులు ఏదో అతన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్టున్నారు. దాని మీద ఇంకా అంటే కేసు డీటెయిల్స్ అవి లేవు. కానీ ఇదంతా కూడా మొత్తం సమాజం మొత్తం ఇది మొత్తం గమనిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇతను ఈ ఇంటూరు రవికిరణ్ అనే అతను ఒకసారి నా వీడియోను కూడా ట్రోల్ చేశాడు. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోకి వెళ్ళి నేను మొత్తం చెప్పా, ఈవీఎంలు ట్యాంపరింగ్ గురించి ఎటువంటి ఎలిగేషన్లు వస్తున్నాయి, ఆ ఎలిగేషన్లు చేయటానికి కారణం ఏంటి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటానికి అవకాశం ఉందా లేదా అనే విషయం మీద నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో లైవ్లో చెబితే దాన్ని ఇతను ఒక సెంటెన్స్ కట్ చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అని ఒప్పుకుంటున్న మీడియా ప్రతినిధి అని చెప్పి వేశాడు. దాని కింద తెలుగుదేశం వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. అంటే నా మొత్తం వీడియోని వేసేసి ఇదేయా ఆయన ఆ జర్నలిస్ట్ చెప్పిన మొత్తం వీడియో ఇది, నువ్వు దాన్ని కట్ చేసి ఒక సెంటెన్స్ వేసి అది కూడా అతికిచ్చి వేసి నువ్వు ఆ జర్నలిస్ట్ని సీనియర్ జర్నలిస్ట్ని ట్రోల్ చేస్తున్నావు, నువ్వు ఇంటూరి రవికిరణ్ నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పి తెలుగుదేశం జనసేన వాళ్ళు కూడా నేను ఒరిజినల్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం మాట్లాడానో వేశారు వాళ్ళు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత నీచమైన మనస్తత్వం. నేను జర్నలిస్ట్గా నేను ఈ వీడియో ఈ మొత్తం ఈవీఎంలని ఏదన్నా మేనేజ్ చేయొచ్చా చేయకూడదా అనే విషయం మీద చెప్పాను. నేను ఈవీఎంని మేనేజ్ చేసి 164 సీట్లు వచ్చింది ఈవీఎంను మేనేజ్ చేయడానిక. ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఈవీఎంలని మేనేజ్ చేసే పరిస్థితే ఉంటే, వాటిని ట్యాంపర్ చేసే పరిస్థితే ఉంటే ఫస్ట్ ఎక్కడ ట్యాంపర్ చేస్తారు? పులివెందుల్లో కదా చేయాల్సింది. మరి పులివెందుల్లో నువ్వు ఎట్ట గెలిచావు? ఇది నేను అడిగింది. నువ్వు పులివెందుల్లో గెలిచావు, కడపలో నీ తమ్ముడు A8 వివేకానందరెడ్డి మర్డర్ కేసులో A8 గెలిచాడు. అసలు వాస్తవంగా అక్కడ కదా చేయాల్సింది, ట్యాంపర్ చేయాల్సింది అక్కడ కదా. మామూలుగా సాధారణ పరిస్థితులు ఆలోచిస్తే అవినాష్ రెడ్డిని ఓడించి వైఎస్ షర్మిలని గెలిపించుకోవాలి కదా, నిన్ను ఓడించి బీటెక్ రవిని గెలిపించుకోవాలి కదా. నిన్ను పులివెందుల్లో ఓడిచ్చేస్తే ఇంకా నీ రాజకీయ జీవితం సమాధి అయిపోతుంది కదా. మరి ఈవీఎంలని ట్యాంపర్ చేసే పరిస్థితే ఉంటే ఆ పరిస్థితిని ఉపయోగించుకొని నీ రాజకీయ జీవితానికి సమాధి కట్టేస్తే ఇంకా భూమిలోకి వెళ్ళిపోయిన భూతం పైకి రాకుండా ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తాయి కదా, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కదా. ఈవీఎంలని ట్యాంపర్ చేస్తే, నిజంగా ట్యాంపర్ చేసి ఉంటే ఈ పని ఇప్పుడు నేను చెప్పిన పని జరిగి ఉండేది. ఈవీఎంలని ట్యాంపర్ చెయ్యలేదు కాబట్టే పులివెందుల్లో నువ్వు గెలిచావు, కడప పార్లమెంటు స్థానానికి అక్యూజ్డ్ నెంబర్ 8 గెలిచాడు. ఇది ఆలోచించుకోవాలి. ఇది ఆలోచించుకోకుండా ఇది చెప్పిన జర్నలిస్టులను కూడా నువ్వు ట్రోల్ చేయటం మొదలు పెడితే నీ ట్రోలింగ్ ఏంటి? నీకేమైపోయింది? నేను ఏం చెప్పినా పోలీసులు ఏం చెయ్యరు అన్న ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు ఆడపిల్లల్ని కించపరిచే స్థాయికి నువ్వు దిగజారిపోయావు. ఈ ఆడపిల్లలనేమో రెచ్చగొట్టి ఈ ఆడపిల్లల్ని అభద్రతాభావంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అంటే వీళ్ళకి అన్యాయం చేస్తున్నావు. అవతల నిజంగా బాధితురాలకి, ఆ అమ్మాయికి వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఆ అమ్మాయిని సమాజంలో నీచమైన దృష్టితోటి చూసేలాగా నువ్వు దోహదపడుతూ నీ పోలీస్ అధికారులని, నీ నాయకుల్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. అంటే నువ్వు ఎన్ని నేరాలు చేస్తున్నట్టు? ఇవన్నీ నేరాలే. అందుకనే ఇప్పుడు ఇటువంటి పేటీఎం బ్యాచ్ని అరెస్ట్ చేయటానికి చాలా లేట్ జరుగుతున్నది. ఇంకా చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ని అసలు వ్యక్తి చంపేస్తా, పవన్ కళ్యాణ్ని నరికేస్తా అన్నవాడు ఇంకా ఫ్రీగానే తిరుగుతున్నాడు. ఇంకొకడు వాడెవడో అమెరికాలో ఎక్కడో ఉంటాడు, అన్ని బూతులే మాట్లాడతాడు.
అతను ఫ్రీగానే తిరుగుతూ ఉన్నాడు. ఇట్లా చాలామంది ఇంకా ఫ్రీగా తిరుగుతూ ఉన్నాడు. ఇది తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఒకవైపు తెలుగుదేశం కార్యకర్తల్ని సముదాయించుకుంటూ చట్టం తన పని తాను చేస్తుంది, మీరు ఆవేశపడమాకండి అని వీళ్ళని సముదాయించుకుంటూ, సమాజంలో సమస్యలు రేపుతున్న వీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, సమాజంలో ఎటువంటి ఈ దుర్ఘటనలు జరగకుండా కాపాడుకుంటూ ఇంత శ్రమ పడుతున్నది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ పేటీఎం వీళ్ళని ఇంకా ఇప్పటికే లేట్ అయింది అరెస్ట్ చేయటం అనేది ఒక భావన అయితే చాలామందిలో ఇంకా ఉంది. ఇతన్ని మరి అంటే ఏం కేసు పెట్టారు ఏంటి అనేది ఇంకా మనం వెయిట్ చేస్తే కానీ తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.